హాయ్ అండి. చలికాలంలో ఎక్కువ జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తుంటాయి కదా! కానీ డాక్టర్లయితే సి విటమిన్ వల్ల ఇమ్యూనిటీ పవర్ బావుంటుంది. సి విటమిన్‌వి పెట్టండి అని చెప్తారనమాట. అందుకే నిమ్మకాయలో ఎక్కువ సి విటమిన్ ఉంటుంది. అందుకనైతే నేను కంపల్సరీ పెడతాను. చాలామంది జలుబు చేస్తదనుకుంటారు. కాదండి. ఇమ్యూనిటీ పవర్‌కి చాలా మంచిది. ఇప్పుడైతే నేను నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టము. అందులో కొంచెం అరుగుదలకు కూడా మనం ఇంగువ వేసుకుంటే చాలా బావుంటుంది. మా పిల్లలు నిద్ర లేవగానే అమ్మ నిమ్మకాయ పులిహోర చేస్తావా అని అడిగారు. చాలా ఈజీ అనమాట. ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. నేను అన్నీ వేయించుకొని అందులో ఉప్పు కూడా వేస్తాను. తొందరగా కరిగిపోతుంది అని చెప్పేసి ఇంగువ కంపల్సరీ వేస్తాను. అరుగుదలకు చాలా మంచిది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ముందుగా మనం తాలింపు పెట్టుకుందంతా వేసేసుకొని అప్పుడు నిమ్మరసం వేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. టేస్ట్‌కి సాల్ట్ మనం లాస్ట్‌లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే అండి. నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్లే. వీడియో గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.